ప్రస్తుతానికైతే ఆంధ్రాలో ఎన్నికల వేడైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిన్న చూసుకుంటే గనక 11 స్థానాలకి జాబితా విడుదల చేశారు జగన్. మరి అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కొంతమంది అయితే మార్చే పరిస్థితి అయితే కనిపించింది, కొంతమందికి అయితే టికెట్ రాకపోవడం అయితే జరిగింది. మరి వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటారు? అసలు రాజకీయాల పరిస్థితి ఎలా ఉందంటారు ఏపీలో రాజకీయాల పరిస్థితి బాగానే ఉంది. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చున్నారు. ఇప్పుడున్న అధికార పార్టీని ఇంటికి పంపించేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పిన వాళ్ళు స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఇది ఈరోజు కాదు, గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. దాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. తిరుగులేని విధంగా చెప్పడం కూడా జరిగింది. ఆయన సొంత నియోజకవర్గం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఇప్పటి వరకు అతని సామ్రాజ్యం తిరుగు లేకుండా రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆ సామ్రాజ్యంలో వేరే వాళ్ళు ప్రవేశం లేకుండా ఇప్పటి వరకు ఏకచక్రాధిపత్యంగా వెళ్తున్నటువంటి పులివెందల్లో కూడా గతంలో మొన్న జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో కూడా ఆయనకి ఓట్లు తగ్గిపోయినాయి. 4,000 పైచీలకు తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత కూడా రావడం కూడా జరిగింది అక్కడ. ఇవన్నీ కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే అతను ఓటమి ఖాయమనే నిర్ణయానికి ఆయన రావడం కూడా జరిగింది. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు, యువత తిరుగుబాటు చేస్తుంది, మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు, అలాగే రైతులు తిరుగుబాటుతున్నారు ఆయన మీద. ఏ వర్గం కూడా ఇప్పుడు ఆయనకు అనుకూలంగా లేదు, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎట్లానే ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు కార్యక్రమం కావచ్చు, మరి ఆయన మహానాడులో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మహిళా శక్తికి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ అలాగే నీటి ప్రాజెక్టులకు సంబంధించి సందర్శన కావచ్చు, వాటి వివరాలు తెలిపే కార్యక్రమాలు కావచ్చు, ఆయన ఆ 3 కార్యక్రమాలు ఎన్నుకున్నప్పుడు తండోపతండోలుగా జనం వచ్చేసి ఇప్పుడు ఆయన చూసుకుంటా ఉంటే అనర్గళంగా మాట్లాడేటువంటి రామారావు గారిలాగా అనర్గళంగా మాట్లాడేంత గొప్ప వ్యక్తి కాదు. అలాగే ప్రాచుర్యం పొందిన చిత్రకథానాయకుడు కాదు, ఓ క్రీడాకారుడు కాదు. మరి గత 40 సంవత్సరాల నుంచి ఆయన చూసుకుంటానే ఉన్నారు. ప్రత్యేకంగా ఈ గతంలో ఎట్లా ఉండేదంటే ఆయన మాట్లాడుతూ ఉంటే నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకుంటా ఉంటే ఏంద్రబాబు పద్దాకు ఇదే చెప్తున్నాడు, ఒక రకమైన ఇసుగు కూడా వచ్చిన మాట వాస్తవమే. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళకి ఎంత అసమ్మతి ఈ ప్రభుత్వం మీద ఉందన్న నిదర్శనం ఏందా అంటే ఆయన కాలాతీతమైనా సరే ఆలస్యమైనా సరే ఆయన కోసం ఎదురు చూసేసి గంట చెప్పినా సరే చివరి మాట వరకు ఉండి విని ఆయన వెళ్ళిన తర్వాతే ప్రజలు వెళ్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే యువగళం పాదయాత్రతో మొదలుపెట్టేసి లోకేష్ బాబు గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం తను చేసిన పనులు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకోలేని విధానానికి ప్రభుత్వం ఓడిపోయిందనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అలా కాకుండా అతను సెల్ఫీ ఛాలెంజ్లు విసురుకుంటూ ఎక్కడ పట్టినా సరే ఇదిగో గతంలో మేము ఇక్కడ ఇది చేసాము, ఈ పరిశ్రమ వచ్చింది, లేకపోతే ఈ నీటి ప్రాజెక్టులు ఇలా పూర్తి చేయడం కూడా జరిగింది, దీనికి ఇంత అభివృద్ధి జరిగింది, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము, ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇచ్చామని చెప్పని ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ ముఖ్యంగా యువత గురించి చెప్పుకుంటూ ఉద్యోగ కల్పన ఇలా జరిగిందని చెప్పని ఆయన వివరించి చెప్పిన తర్వాత యువతలో ఒక నమ్మకం ఏర్పడిపోయింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే యువత ఈయన చెప్పిన అబద్ధాలన్నీ నమ్మారు. ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారంటే నమ్మారు. నమ్మిన తర్వాత వాళ్ళు యువత అంతా నిజమే కావాలనుకోని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళంతా మద్దతు తెలపడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళ భ్రమలు తొలగిపోయాయి, చెప్పినవన్నీ అబద్ధాలను తేలిపోయినాయి. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రతోటి అవన్నీ పటాపంచలు చేస్తూ వాస్తవాలు చెప్పిన తర్వాత యువత మొత్తం లోకేష్ బాబు గారు వెంట నడవటం మొదలుపెట్టేసింది ఈరోజు. అంటే ఇప్పుడు కులాలు మతాలతో సంబంధం లేకుండా అట్లాగే ఈయన మహిళలతోటి రైతులతోటి అన్ని వర్గాల వారితోటి మమేకమైపోతూ ఆ సమస్యల గురించి ఎక్కడికక్కడ వాటికి మార్గాలేంటి, ఆ సమస్యలు తీరాలి అంటే ఏం చేస్తే తిరుతాయి అని చెప్పని ఇవన్నీ నిర్ణయించుకొని అతను అవన్నీ చెప్పుకుంటూ వచ్చే విధానం బాగా నచ్చిన తర్వాత ఈ ప్రజలు తండోపతండాలుగా అతను ఎట్లా ఉందంటే మొట్టమొదటి చిత్తూరు జిల్లా దాటేంత వరకు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అక్కడి నుంచి నాయకుడు అయిపోయాడు. అద్భుతంగా అతను ప్రసంగాలు కావచ్చు, అతను చెప్పే విధానం కావచ్చు విపరీతంగా యువతను ఆకట్టుకుంది, మహిళలను ఆకట్టుకుంది, ప్రజల్ని ఆకట్టుకుంది. ఇక వాళ్ళు అక్కడి నుంచి మొదలుపెట్టేసి లోకేష్ బాబుని వాళ్ళు నడిపించుకుంటూ వెళ్తున్నారు.
కాబట్టి అక్కడ ప్రజాదరణ విపరీతంగా తండ్రి కొడుకులకు విపరీతంగా వస్తూ ఉంది. మూడో వైపు నుంచి పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అలాగే వాలంటీర్ల గురించి ఎండగడుతూ ముందుకెళ్తున్న విధానం చూసిన తర్వాత ఈయనకి కోసాలు కదిలిపోయినాయి. ఎటు మన పీఠ నుంచి వీళ్ళందరూ దించేస్తున్నారా బాబు, ఈ జనాభా ఏంది అర్థం కాక దాన్ని ఎలా నిలువరించాలని చెప్పని ఓ దుర్మార్గమైన ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు నిర్బంధించడం కూడా జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీరేం చేశారంటే ఈ 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి కానీ ఎవరికి కానీ రానంత ప్రజాదరణ కానీ అంత చర్చ కానీ ఈయన నిర్బంధం వల్ల ప్రజలు చర్చించుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసినట్టే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇవన్నీ ఒక్కొక్కటి ఆయన గుదిబండ్లా తయారవుతున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అభ్యర్థులు మారిస్తే ఎలా ఉంటుంది అనే కొత్త నాటకానికి తెరదీయటం కూడా జరిగింది. ఈ తెరదీసినప్పుడు ముందుగా 11 మందికి స్థానభ్రంశం కొంతమందికి చేయటం కూడా జరిగింది. ఇటు వాళ్ళ మంత్రుల్ని మరి కొంతమందికి లేదంటం కూడా జరిగింది, కొత్త వాళ్ళని కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి ఆయనకు అనుంగానచరుడు అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మంగళగిరిలో కూడా మార్చుకోవడం జరిగి బీసీ క్యాండిడేట్ని ఇస్తున్నామని చెప్పని, బీసీకి పెద్దపేట వేస్తున్నామని చెప్పని సరికొత్త నాటకానికి తెరదీశారు. ఈ ప్రయోగం బాగుంది అనుకునే సమయంలో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మనకి స్థానాలు లేవనుకుంటున్నారో వాళ్ళు తిరుగుతున్న విధానం, వాళ్ళు ఆనందపడుతున్న విధానం చూసిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళలో అంతర్మతం మొదలయ్యి ఇదేదో మొదటికే మోసం వస్తుంది కాబట్టి అని చెప్పని మొన్నటిదాకా రోజా గారికి స్థానం లేదన్నారు, అంబటి రాంబాబు గారికి లేదన్నారు, కొంతమందికి వాళ్ళని కూడా మారుస్తారని చెప్పని ప్రచారం చేసిన వాళ్ళందరూ మళ్ళీ వెనకడుగు వేసేసి తిరిగి మళ్ళీ వాళ్ళకి కల్పిస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయంగా ప్రజలు ఒక స్థిర అభిప్రాయానికి వచ్చారు. అన్ని వర్గాలలో ఆ కులం లేదు, ఈ కులం లేదు, ఆ మతం లేదు, ఈ మతం లేదు, ఆ ప్రాంతం లేదు, ఈ ప్రాంతం లేదు, అందరూ కూడా ఒక స్థిర నిత్యానికి వచ్చారు. ఏ విధంగా అంటే మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే మనకు ఏకైక మార్గం తిరిగి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకు కావాలి, ఆయనకు అవసరం, దానివల్ల ఆయన లబ్ధి పొందుతాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రం కోరుకుంటుంది ముఖ్యమంత్రి కావాలని. కాబట్టి ఇవన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతికూల వాతావరణం చాలా స్పష్టంగా వాళ్ళ పునాదులు కదిలే విధంగా అర్థమైపోతూ ఉంది. నిన్నటిదాకా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 120 నుంచి 130 స్థానాలు సొంతంగా వస్తాయి, మనం ఎంతో కొంత గౌరవప్రదమైన స్థానాలు మనకు వస్తాయని భావించారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత వాళ్ళ వేగుల ద్వారా వాళ్ళకు వస్తున్న సమాచారం చూసుకుంటూ ఉంటే 160 నుంచి 170 స్థానాల దాకా వీళ్ళిద్దరు కలిసి గెలుస్తారని, 2 అంకెలు కూడా రావనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక అగమ్యగోచరంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వద్దన్న శాసనసభ్యులు కానీ లోక్సభ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు చాలా ఆనందపడిపోతున్నారు. ఎందుకు ఆనందపడిపోతున్నారా అంటే మా ఆరోగ్యాలు బాగుంటాయి, మేము ఆర్థికంగా బాగుంటాము, మాకు వచ్చే నష్టమేమీ లేదు, ఎన్నికల్లో పోటీ చేస్తే ఎట్లా ఓడిపోతున్నాము, తప్పించడం మేలే జరిగిందని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు అనుకున్నట్టు కొత్త వాళ్ళు ఎవరు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందుకని తిరిగి మళ్ళీ పాత వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి అనిపిస్తూ ఉంది. కొంతమందిని చూసుకుంటే ఎవరికైతే టికెట్ ఇవ్వలేదో, ఎవరైతే పార్టీ వీడి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు అయితే ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి వాళ్ళని వీళ్ళు ఆహ్వానిస్తారంటారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపులు తెరవట్లా, వాళ్ళు చాలా విస్పష్టంగా చెబుతున్నారు. గతంలో వ్యక్తిగత దోషణలు చేసిన వాళ్ళు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, వాళ్ళని పార్టీలో చేర్చుకునే ప్రశ్న లేదని చెప్పి ఒక నిబంధనలు పెట్టుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా తలుపులు మూసేసి అక్కడ మంచి కాపలా పెట్టేశారు. వీళ్ళిద్దరూ ఎవరన్నా వస్తామనుకున్న వాళ్ళు, వివాదారహితంగా ఉన్నవాళ్ళు, చిన్న చిన్న పొరపాట్లు చేస్తే క్షమిస్తారేమో కానీ ఘోరాతి ఘోరంగా చేసిన వాళ్ళని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ఏం చేయాలనేది వాళ్ళకి అగమ్య గోచరంగానే ఉంది ఈరోజు. కాబట్టి వాళ్ళని ఆదుకునేవాళ్ళు కానీ వాళ్ళని మళ్ళీ పార్టీలో చేర్చుకునే వాళ్ళు కానీ కనపట్టలేదు. కాబట్టి కొత్త రాగం అందుకున్నారు ఈ మధ్య. ఏందయ్యా అంటే షర్మిల గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించేసి అన్నగారి మీద పోరాటం చేస్తే కొంతమంది ఆమె దగ్గరికి వెళ్తారనే ఆలోచన కూడా ఈ మధ్య కలుగుతూ ఉంది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు వచ్చే అభ్యర్థుల యొక్క గుణగణాలు, వాళ్ళ పరిస్థితిని గురించి దృష్టిలో పెట్టుకొని మాత్రమే దగ్గర రాణిస్తారు. అలా కాకుండా మీరందరూ రండి అని చెప్పి కనుక వీళ్ళు తలుపులు తెరిచినట్టయితే ఈ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో వచ్చి ఉండేవాళ్ళు. ఆ 151 స్థానాల్లో
ఒక 20-30 స్థానాల మంది సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఈ పార్టీకి వచ్చి ఉండేవాళ్ళు. అలాంటి అవకాశం వీళ్ళు కలగజేయట్లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర సమర్థమైనంత నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వాళ్ళలోంచి వాళ్ళు నిలబెట్టుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రజల అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పార్టీకి గుదిబండగా మారి పార్టీ చంద్రబాబు నాయుడు బడిగే కష్టానికి చేయూతనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారే గెలిపిస్తారులేని ఉదాసీనంతో ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి యువతరాన్ని కూడా ప్రోత్సహిస్తామంటున్నారు. అలాగే బీసీలకి సరైన అవకాశాలు కల్పిస్తామంటున్నారు. నిన్న లోకేష్ బాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అవి కనుక వాళ్ళు అమలు చేస్తే మళ్ళీ ఒక 30 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరికొత్త నాయకత్వం వస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను.